ఎందుకమ్మా చల్లారిపోతున్న మంటని ఎగదోచి పెద్దచ్చేస్తావు? కాసేపు మాట్లాడకుండా ఉండమ్మా. చూడు మాధవరావు, నువ్వు నడుచుకునే పద్ధతి అస్సలు బావలేదయ్యా. నీ భార్య ప్రాణాలకు ప్రమాదం అని తెలిసిన తర్వాత అంతకుముందు ఎవరింటికెళ్ళైతే దుర్మార్గంగా ప్రవర్తించావో మళ్ళీ ఆ ఇంటికే వెళ్ళి నీ ఆస్తి అంతస్తు కోపం అన్నీ పక్కన పెట్టి బతిమిలాడి మళ్ళీ నీ కూతురు తెచ్చుకున్నావు. ఇప్పుడు నీ భార్య కోలుకొని తిరిగి ఇంటికొచ్చాక మళ్ళీ మొదటికొస్తే ఎలా? అదేదో చిన్నపిల్ల, నీ మాటలు దానికి బాధనిపించి పట్టుదలకి పోయి లోపలికి రానంటోంది. రామ్మా, పాత విషయాలేవి మనసులో పెట్టుకోకు, నేనేం అనుకోను, రా రేవతి లోపలికి రా అని చెప్పి పిలవచ్చుగా. ఇదిగో చూడు, ఈ ఆస్తులు అంతస్తులు ఈరోజుంటాయి, రేపొద్దున పోతాయి. కాని చివరి వరకు తోడుండేది కట్టుకున్న భార్య కన్నవాళ్లేనయ్యా, అది మాత్రం మర్చిపోకు. కన్న కూతుర్ని వెళ్ళమన్నావు, ఇప్పుడు ఆమె వెంటే కట్టుకున్న భార్య కూడా వెళ్తానంటోంది. వెళ్ళు అని అనగలవా? వాళ్ళిద్దరినీ లోపలికి రమ్మని పిలవయ్యా. ఈరోజు నీ భార్య ప్రాణాన్ని నీ డబ్బు కాపాడలేదయ్యా. నీ అల్లుడి రక్తం నీ కూతురి ప్రేమ కాపాడింది. అదాలోచించు. అవునాయనా, కాస్త మనసు మార్చుకుని ఒక మెట్టు దిగిరావయ్యా. నీ కూతురు నీ భార్య ప్రాణాలు కాపాడి ఇంటిదాకా తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోతే ఆ తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. తల్లి కూతుళ్ళని విడదీయకయ్యా. ఆయనకి ఆయన గౌరవం పట్టుదలే ముఖ్యం. మీరెవరూ ఆయన్ని బలవంతం చేయకండి. నువ్వు పదమ్మా, మనం వెళ్దాం. ఆగు. తనకి తన కూతురి ఎక్కువని, తన కూతురి ప్రేమే ముఖ్యమని నన్ను బ్లాక్మెయిల్ చేస్తోంది. సరే కానివ్వండి, తన కోసం నేను ఏం చేయటానికైనా సిద్ధంగా ఉన్నాను. ఇద్దరిని లోపలికి రమ్మనండి. అమ్మా కాంతం, తను లోపలికి రమ్మని చెప్పాడు కదమ్మా, ఇంకా ఎందుకమ్మా ఆలోచన? నిలబడ్డారే, పదండి లోపలికి. ఆయనేదో కోపంలో ఒప్పుకున్నట్టుగా అనిపిస్తోంది. తీరా లోపలికి వచ్చాక నా కూతుర్ని అవమానపరిస్తే? కాంతం, అలా ఏం జరగదమ్మా. ఊరికే ఊహించేసుకుని మాటకు మాట అనకుండా లోపలికి పదా. పదమ్మా. వద్దమ్మా, మా ఆయన్ని అడగకుండా నేను ఇంట్లోకి రావడం పద్ధతిగా ఉండదు. ఏంటమ్మా రేవతి, నువ్వు కూడా అలా మాట్లాడతావు? అంత పెద్ద మనిషి మీ నాన్న అంత దిగొచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ నా భర్త అనుమతి పద్ధతి అంటూ పట్టుదలకు పోతే ఎలా? అన్నీ తర్వాత మాట్లాడి నచ్చజెప్దాంలే. మేం ఊరికెళ్ళిపోతే నువ్వే కదా మీ అమ్మకి తోడుగా ఉండాల్సింది. లోపలికి పదమ్మా. పదండమ్మా, లోపలికి పదండి. రామ్మా. రామ్మా, రా. పదమ్మా. అయ్యో ఏమయ్యా, అయ్యో 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 ఏమయ్యా, ఇక్కడేం చేస్తావయ్యా? ఈ మంటలేంటి? అబ్బా, జన్మభూమి పచ్చదనం, పరిశుభ్రత, క్లీన్ అండ్ గ్రీన్. అది కాదే, మన పెరడు కూడా శుభ్రంగా ఉండాలని మంటెట్టని చెత్తపోగు చేసి. పేడపాడ లేకుండా ఈ మంటలేమిటయ్యా? అసలు పనులు ఎవరు చేయమన్నారు నిన్ను? తిని తినగా కూర్చోలేవా? మంట పెడుతున్నాడంట. మంట కొంప కొల్లేరవుతుందయ్యా. వెళ్ళవుతులకి. ఇదేంటే ఇలా భయపెడతావు? పని చేసినా తప్పే, చెయ్యిపోయినా తప్పే. శనిగ్రహం కాదు, మనకి పనిగ్రహం అనుకూలంగా లేదు. అయినా నేను చెత్త కుప్ప కాలుస్తుంటే నువ్వెందుకే కొంప కాలు చేసినట్టు భయపెడతావు? భయపడకపోతే ఏం చేస్తారయ్యా? బయట మంట పెడితే లోపల ఉన్నది పాడైపోదా? కుప్ప కాలిస్తే నిప్పులు అవుతాయి, చల్లారితే బొగ్గులు అవుతాయి. ఇందులో పాడైపోయేదేంటే?
అదేనయ్యా, ఇక్కడే కదా మామిడికాయ టెంక పాతి పెట్టాను. నువ్వు పైన మంట పెడితే అదేలా మొలకెత్తుతుంది. అయ్యయ్యో అవును కదూ. తమాషాకి నేను మామిడి టెంక అనేవాడిని. నిజంగానే దాని మీద చాలా ప్రేమ పెంచుకున్నావే. ఉండు ఇప్పుడే వస్తా. ఓరి దేవుడు, ఈయనెప్పుడు నా కొంప ముంచేసేలా ఉన్నాడు. ఆగవయ్యా, ఆగు. ఏం చేస్తున్నావయ్యా? అసలు ఏంటి అది ఉద్దేశం నాకు అర్థం కావట్లేదు. చెత్తకాలిస్తే తిట్టావు, నీళ్లు పోస్తుంటే తిడుతున్నావు. నేనేం చేసినా తిట్టాలనే ప్రోగ్రామ్ ఏమైనా పెట్టుకున్నావా? వెనక ముందు చూడకుండా చేయాల్సినంత చేసేసి పైగా ఈ బేతాళ బస్సులు ఏంటయ్యా నువ్వు? అలా నీళ్లు పోస్తే అన్ని తడిసిపోతాయి కదా. అయ్యో, నీళ్లు పోస్తే తడిసిపోవటం ఏమిటి? ఇది ఏమన్నా దీపావళి టపాసులా తడిస్తే పేలకుండా ఉండటానికి? అది కదయ్యా, ఎక్కువగా నీళ్లు పోస్తే కుళ్ళిపోతుందని చెప్పాను కదా. ముందెళ్ళి అక్కడ అరుగు మీద కూర్చో. నీతో పెద్ద చిక్కు అయిపోయింది. వెళ్ళవయ్యా, వెళ్ళవుతానికి వెళ్ళు. ఏంటిది? అమ్మో, నా కొంప ముంచేసేలా ఉన్నాడు నాయనో. ఏంటబ్బా ఇది? ఆఫ్టర్ ఆల్ మామిడి టెంకకి ఇంత అడావుడి చేస్తుంది. నన్ను ఏ పని చేయనివ్వట్లేదు. నాకేమీ అర్థం కావట్లేదే. హాయిగా ఫ్యాన్ వేసుకుని ఓ కునుకు చూస్తే బెటరు. కొత్త ఫ్యాను ఎవరు తీసుకొచ్చి పెట్టారబ్బా? బ్రహ్మ డ్రెస్ కూడా లేదే. భాగ్యం, భాగ్యం రావే. భాగ్యం అబ్బబ్బబ్బబ్బా, ఏంటయ్యా? ఏంటంటే ఓసారి ఇక్కడ చూడు, ఎవరో కొత్త ఫ్యాన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఎవరైనా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి అందరూ నీలాంటి పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? ఇందాక నువ్వు మంట పెడుతున్నప్పుడు నేనే తీసుకొచ్చాను, అది నువ్వు గమనించలేదు. నేను ఆ కంగారులో ఇంట్లోకి తీసుకెళ్ళటం మర్చిపోయాను. ఏంటి, నువ్వు తీసుకొచ్చావా? ఇంతకు ముందు కొన్న టీవీకే వాయిదాలు కట్టలేకపోతున్నావు. అయినా ఇంట్లో ఓ ఫ్యాన్ ఉంది కదే, ఇంకో ఫ్యాన్ ఎందుకు? డబ్బులు దండగా. దీని ఇన్స్టాల్మెంట్లో ఎలా కడతావు? ఎందుకే బాధ్యత లేకుండా ఇలా దిక్కుమాలిన పనులు చేస్తున్నావు? ఓ పెద్ద బాధ్యత గల మగాడు బయలుదేరాడండి నావి పనికిమాలిన పనులని చెప్పడానికి. ఏదో తినేటప్పుడు చెమట్లు పట్టి విసుకుంటూ తింటున్నారు కదా, ఆ రాణి ఏమో చదివి చదివి పడుకునే కాసేపైనా హాయిగా పడుకుంటుంది కదా అని తీసుకొచ్చాను. అయినా దీనేమి వాయిదా పద్ధతిలో తేలేదులే. మరి మొత్తం డబ్బులు కట్టే తీసుకొచ్చానయ్యా. ఎట్టా మొత్తం డబ్బులు కట్టి తెచ్చావా? నీకెక్కడవి అన్ని డబ్బులు? నిన్నే అడిగేది, చెప్పవే ఎక్కడవి డబ్బులు? ఎక్కడి నుంచో తెచ్చావయ్యా, అవన్నీ నీకెందుకు? ఆగండి, ఎక్కడికి? ఇంట్లోకి వెళ్తున్నారు? ఏమ్మా, మీకు పోయిన నెలగా వార్నింగ్ ఇచ్చేళ్ళాం, అయినా ఇంతవరకు టీవీ వాయిదా డబ్బులు కట్టకపోతే ఇంటికి వచ్చి టీవీ తీసుకెళ్ళక ఏం చేస్తారమ్మా? ఓహో, టీవీ వాయిదాలు కట్టకపోతే ఇలా ఇంట్లోకి వచ్చి టీవీలు పట్టుకెళ్ళిపోతారా? భాగ్యం, ఏమిటి ఆ మాటలు? వాడేదో నీ దగ్గర డబ్బులు అప్పు తీసుకుని టీవీ కొన్నట్టు వాళ్ళని బెదిరిస్తావేమిటి? చూడు, చేతుల్లో డబ్బులు లేనప్పుడు అనవసరమైన పౌరుషాలకు పోకుండా ఏదో 5 రోజుల్లోనో 10 రోజుల్లోనో కడతామని చెప్పి వాళ్ళని బతిమాలుకోవాలి. వాళ్ళకి ఇష్టం అయితే ఒప్పుకుంటారు. ఏమండి, ఏమంటారు? అనటాలు గినటాలు ఏం లేవు, టీవీ తీసుకుని పోవటమే. ఏమయ్యో, వాళ్ళతో నీకు మాట్లాడటయ్యా? డబ్బులు విసిరి పారేస్తే ఏరుకొని వెళ్తారు. వద్దు భాగ్యం, ఇంత పొగరగా మాట్లాడు మాకు, తర్వాత పంచాయతీలు అవుతాయి. నువ్వు మాట్లాడకయ్యా, నీకేం తెలీదు. మీకు కావాల్సింది డబ్బులే కదా, తెస్తానుండండి. ఇటువయ్యా. ఏంటబ్బా ఇది? నిజంగా డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ మొహాన్ని కొట్టేదానిలాగా పెద్ద బిల్డప్ ఇచ్చెళ్ళింది. కొంప తీసి దొడ్లోంచి అటు జంపు అవుతుందా ఏమిటి? అలా జంపు అయితే వీళ్ళు నన్ను పంపరేపుతారు. ఇదిగో. థ్యాంక్స్ అమ్మా. 3 నెలల వాయిదాలు మొత్తం కట్టేశారు. ఇలా ప్రతి నెల వాయిదాలు సక్రమంగా కడితే మేము మట్టుకొచ్చి ఎందుకు గొడవ చేస్తామమ్మా? థ్యాంక్స్ అమ్మా, వస్తాము. మంచిది. పదరా పద. చూసింది చాలు గానీ రారా. ఇదిగో భాగ్యం, భాగ్యం, నిన్నే. భాగ్యం, నిన్నేనే. భాగ్యం, ఏంటి? ఏమిటి అద్భుతం, అంతా మ్యాజిక్ లాగుంది. కొత్త ఫ్యాన్ కొన్నావు, 3 ఇన్స్టాల్మెంట్ల డబ్బులు ఒకేసారి కట్టావు. ఇవన్నీ ఎలా సాధ్యమే? కట్టుకున్న మూడుకు కూడా తెలియకుండా ఒంటింట్లో ఏమన్నా కరెన్సీ ప్రింటింగ్ చేసే మిషన్ ఏమన్నా పెట్టావా? దొంగతనాలు చేయటాలు, అచ్చు మిషన్లు వేయటాలు నీకు అలవాటు. ఏదో ₹2 మిగిలి ఆ డబ్బులతో చీటీ కట్టాను. ఆ డబ్బులు వచ్చి అవేలా కట్టాను. నువ్వేం దిష్టి పెట్టక్కర్లేదు. ఓహో, కిచెన్ చిట్టుపండా? అయితే మనకు అవసరమైనప్పుడు అప్పుడప్పుడు చేయి దాపొద్దన్నమాట. ఒరే రంగయ్య, నువ్వు జాతకుడివిరా. నీ అదృష్ట రేఖ భార్య రూపంలో మందు దేవతగా నీ ముందుంది. ఎంజాయ్. ఓకే.
రామ్మా రా అర్చన, పొద్దుననగా గుడికి వెళ్ళావు, ఇంత ఆలస్యమైందే? అవును మావయ్య, అమ్మవారి గుడికెళ్ళి దీపాలు వెలిగించి వస్తున్నాను, అందుకే ఆలస్యమైంది. ఓ అమ్మవారి గుడికా? చాలా దూరం వెళ్ళావే. వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళు. ఏంటి ఇంకా పడుకునే ఉన్నా? నువ్వు ఈ పాటికి షెడ్డుకెళ్ళుంటావు అనుకున్నాను. పద. అయ్యో ఏంటిది, ఒళ్ళంతా కాలిపోతుంది. స్నానం చేసావా? చేశాను అర్చన. పొద్దున్న లేచినప్పుడే కొంచెం తేడాగా అనిపించింది. స్నానం చేశాను, జ్వరం వచ్చేసింది. నీకు ఇలా ఉందని తెలియక నేను గుడికెళ్ళాను. సరేలే పద, హాస్పిటల్కి వెళ్దాం. వద్దులే అర్చన, మన సందు చివర మెడికల్ షాప్కి వెళ్ళి వాడి జ్వరానికి ఏదైనా టాబ్లెట్స్ మనం వేసుకుంటాను, తగ్గిపోతుంది. అయ్యో అలా టాబ్లెట్లు వేసుకోకూడదు. రా చెకప్ చేయించుకుందు గాని రా. అర్చన, మళ్ళీ ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్ట్లని మందులని డబ్బులు గుంజుతారు. ఎందుకు ఇవన్నీ? మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకురా, వేసుకుంటే తగ్గిపోతుందిలే. అది కాదు. ఏది కాదు? వెళ్ళి టాబ్లెట్స్ తీసుకురా, వెళ్ళు. సరే నువ్వు పడుకో, నేను తీసుకొస్తాను. పడుకో. ఏమిటమ్మా అర్చన, మళ్ళీ అడావుడికి ఎక్కడికో బయలుదేరావు? ఆయనకి జ్వరం వచ్చింది మావయ్య, అందుకే మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొద్దామని. ఏంటి గోపికి జ్వరం వచ్చిందా? తలుపేస్తుంటే షెడ్కి వెళ్ళాడేమో అనుకున్నా. అయినా జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కానీ ఏమిటమ్మా ఇలా మెడికల్ షాప్కి వెళ్ళి ఏవేవో మందులు తెచ్చుకోవటం? అదే నేను అన్నాను మావయ్య, కానీ ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలా ఖర్చు అవుతుంది. అసలే ఇప్పుడు పరిస్థితి బాగోలేదని ఆయనే షాప్కి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకురమ్మన్నారు. నేను వస్తాను మావయ్య. అడిగిన వాడికి లేదనకుండా సాయం చేసిన దానకర్ణుడికి జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే డబ్బు ఖర్చు అవుతుందని చెప్పి మెడికల్ షాపులకు వెళ్ళి మందులు తెచ్చుకోవటం ఏమిటో. గోపిని ఓసారి చూసి వద్దాం. అయ్యయ్యో చాలా నీరసంగా ఉన్నాడే. భాగ్యం, భాగ్యం, నిన్నేనే భాగ్యం. ఏంటయ్యా? ఇదిగో నీ దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా? చీటీ డబ్బులున్నాయని చెప్పాను కదా. దేనికి? ఒక 500 ఇస్తావా? ఏంటయ్యో 500? 30-40 అడిగేవాడివి ఏకంగా 500 అడుగుతున్నావే, ఏంటి కదా? ఆ డబ్బులు నాకు కాదే, మరెవరికి? పాపం గోపి జ్వరంతో బాధపడుతున్నాడు. చేతుల్లో డబ్బులు లేక ఆసుపత్రికి వెళ్లకుండా మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తెమ్మని అర్చన పంపించాట. ఒక 500 ఇచ్చావంటే వాడిని ఆసుపత్రికి తీసుకెళ్తానే. ఓహో, కన్నతండ్రి ప్రేమ పొంగుకొచ్చేస్తుందే. తా దూర సందులేదు కాని మెడకో డోల్ అన్నట్టుంది. సరే, ఏదెలా ఉన్నా నువ్వన్నది కూడా నిజమేలే. మందులు తెచ్చి వాడటం కన్నా హాస్పిటల్ తీసుకెళ్లి డాక్టర్కి చూపించడమే మంచిది. భాగ్యం, నిన్ను డబ్బులు అడిగితే అరుస్తావని చెప్పి చాలా భయపడ్డాను. కానీ ఎంత కాదనుకున్నా వాడంటే నీకు చాలా ప్రేమ ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. వాడేమనుకున్నా, ప్రేమ ఉందనుకున్నా లేదనుకున్నా, నేను మాత్రం వాడికి తల్లిననే అనుకుంటున్నాను. ఇదిగో చూడు, వాడి ఫ్రెండ్ ఉన్నాడే, అదే ఆటో శివ, వాడిని రమ్మను. ఆటోలో హాస్పిటల్కి తీసుకెళ్లొచ్చు. నేను వెళ్ళి వాడికి చెప్తా గానీ ముందు నువ్వు 500. డబ్బులు దేనికి? పాపం వాడిని ఆసుపత్రికి తీసుకెళ్లదుటే. నేను తీసుకెళ్లమన్న హాస్పిటల్కి డబ్బులు అవసరం లేదు. ధర్మాసుపత్రి అదేనయ్యా, గవర్నమెంట్ వాళ్ళది. అక్కడ అన్ని జబ్బులకి మందులు ఇస్తున్నారు. ఈ మధ్య అక్కడ కూడా చాలా బాగా చూస్తున్నారంట, అక్కడికి తీసుకెళ్ళండి. ఏంటయ్యో చడి చప్పుడు లేకుండా అలా నిలబడ్డావు? సరే, ధర్మాసుపత్రికి తీసుకెళ్ళమని నువ్వేం ఉచిత సలహాలు ఇవ్వక్కర్లా. వాళ్ళకి తెలియదా ఏంటి? ఏమండి, లేవండి. ఇదిగో ఒక్క విషయం చెప్పు, నీకు 500 ఇవ్వటం కుదురుతుందా కుదరదా? 500 కాదు కదా, 5 రూపాయలు కూడా ఇవ్వను గాక ఇవ్వను. ఏమంటావ్? ఛే, నీది ఒక జన్మేనా అంట. నువ్వు ఒక ఆడదానివేనా? కాస్త కాకపోతే కాస్త అయినా జాలి దయా లేవా అంట. నా కొడుకు మిమ్మల్ని ఎన్నిసార్లు ఆసుపత్రికి తీసుకెళ్లాడు, అవన్నీ మర్చిపోయావా? అదే మీకు ఇప్పుడు ఏమన్నా అయితే వాడి చేతుల్లో పైసా లేకపోయినా ఏదైనా తాకట్టు పెట్టి మీకు అందరికీ వైద్యం చేయిస్తాడే. నా కోడలు పుచ్చులు తాకట్టు పెట్టి నీ కొడుకు వైద్యం చేయించిందే, అది కూడా మర్చిపోయావా? అలాంటి నా బిడ్డకు ఒక 500 ఇవ్వలేవుటే నువ్వు? అర్చన, ఓహో, పుట్లెత్తమంటే పురాణాలు ఎత్తుతున్నావే. ఊరికి అరిగిపోయిన టేప్ రికార్డ్ లాగా నీ కొడుకు త్యాగాలని నాకు వినిపించుకు. ఆ మాటకొస్తే నేను చేసినవి కూడా చాలా ఉన్నాయి.
అందుకే అవన్నీ మాట్లాడకు. అయినా ఇప్పుడు చేతిలో ఉన్న డబ్బులు ఇచ్చేసి రేపు మాకేదైనా అవసరం వస్తే వాడి ముందు చేతులు కట్టుకుని నిలబడమంటావా? అలా నిలబడ్డం నాకు ఇష్టం లేదు. ఇప్పుడే 4 డబ్బులొచ్చి అంతో ఇంతో దాచుకునే పరిస్థితికి వచ్చాము. అయినా దాచుకున్నవి ఇలా దాన ధర్మాలు చేసేసి మళ్ళీ చేతులు నలుపుకుంటూ కూర్చుంటానికి కాదు. వైద్యం కావాలంటే ధర్మాసుపత్రికి వెళ్ళమను, లేకపోతే మారుకోమను. అది వాళ్ళ ఇష్టం, నాకేం సంబంధం లేదు. నేను మాత్రం రూపాయి కూడా ఇవ్వను. ఇప్పుడు నీ కాళ్ళు ఎరగొట్టాననుకో, కుంటిదానిపై కూర్చుంటావు. అప్పుడు నీ మీద దయదలిచి ఇంత గంజి పోసేది వాడేనే. రేపు వాడే దిక్కవుతాడు, అది గుర్తుపెట్టుకో. ఓహో, నీ కడుపులో ఇలాంటి దుర్మార్గపు ఆలోచన కూడా ఒకటుందా? నీ కొడుకు గొప్పదనం చాటడానికి నా కాళ్ళు చేతులు విరగొడతానంటావా? ఏది విరగొట్టవయ్యా, విరగొట్టు చూద్దాం, విరగొట్టు. అయ్యో, అయ్యో, కొట్టి బాబాయ్. ఆగవయ్యా, ఏవయ్యా? నేను నిన్ను డబ్బులు కావాలని అడిగానా? నువ్వు అడగలేదురా. నువ్వు అలా పడుకుంటే నా మనసే ఆగలేదు. ఉండలేక దాన్ని అడిగానురా. ఎందుకు నాన్న? ఎందుకు నన్ను హింసిస్తున్నావు? ఎందుకు ఆవిడ ముందు నన్ను తక్కువ చేయాలని చూస్తున్నావు? నాకేం జబ్బు లేదు, జ్వరం వచ్చిందంతే. షెడ్డుకెళ్ళి పని చేసుకోగలిగే ఓపిక నాకుంది నాన్న. ఇప్పటికే ఇంట్లో నేను చాలా లోకు అయిపోయాను. నన్ను ఆవిడ ముందు ఇంకా లోకు చేయాలని చూస్తున్నావా? అది కాదురా. ఏది కాదు నాన్న? ఒక్క పూట ఒంట్లో బాలేదని ఇంట్లో ఉంటే నన్ను ఎంతగా అవమానించాలా?